మీకు తెలుసా అమెరికాలో అతిపెద్ద శ్రీచక్రం గీసుందని? మరి ఈ గీసింది ఎవరు? హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది భూమి మీద ఎలాంటి తప్పులు లేకుండా వంకర్లు లేకుండా ఖచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ కావాలి. 1990లో అమెరికాలోని ఒక ఎడారిలో ఎండిపోయిన ఒక పెద్ద సరస్సులో సుమారు 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం గీయబడింది. మరి ఇది ఎవరు గీశారు, ఎలా గీశారో ఇప్పటి వరకు దానికి ఆన్సర్ లేదు. అమెరికాలో ఓరెగాన్ రాష్ట్రంలో ఉన్న బెర్నా ప్రాంతంలో వేడి తీవ్రత ఎక్కువ. ఆ వేడికి అక్కడున్న మొత్తం సరస్సులు సైతం ఎండిపోతాయి. ఆ ప్రాంతం క్రమేణా ఎడారిలా మారిపోయింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఇదేహు ఎయిర్పోర్ట్స్ కేంద్రం కూడా ఉందన్నమాట. ఒకరోజు అకస్మాత్తుగా అక్కడ శ్రీచక్రం ప్రత్యక్షం కావడం ఆశ్చర్యం గొలిపింది. భూమి మీద నుంచి చూస్తే ఎవరికి అది శ్రీచక్రంలాగా కనిపించదు. కేవలం విమానాల్లో వెళ్లే వారికి అతి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అదే హూ నేషనల్ ఎయిర్పోర్ట్కు చెందిన పైలట్ బిల్ మిల్లర్ తొలిసారిగా ఈ శ్రీచక్రాన్ని కనుక్కున్నాడు. బిల్ పంపిన ఫోటోలు చూసి అధికారులు నోట మాట రాలేదు. అక్కడ పరిశోధనలు చేసే కొంతమంది అది మానవ నిర్మాతం కాదని, గ్రహాంతల వాసులే ఆ పని చేసి ఉంటారని వెల్లడించారు. దీనిపై ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇలాంటి వింతలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే యువర్ మీడియా హౌస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.